నమస్తే. రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి అవుట్. బీజేపీ ఆయన రాజీనామాను తిరిగి వెనక్కి పంపిస్తుందేమో, పుజ్జగిస్తుందేమో అనే చర్చలు కొంతవరకు జరిగినాయి. రాజా సింగ్ ఎక్కడ పోడు, మా దగ్గరే ఉంటాడు అన్న చర్చలు కూడా జరిగినాయి. కానీ బీజేపీ అధిష్టానం కొంత కఠినంగానే వ్యవహరించినట్టు కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాని, రాజా సింగ్ చేసిన రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ, ఆమోదిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో మీరు పార్టీ వ్యతిరేకంగా, పార్టీ సిద్ధాంతానికి, ఐడియాలజీకి అండ్ పార్టీ ఫంక్షన్కి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, ఆ దాంట్లో మీరు లేరు అని భావిస్తున్నాం మేము, మీరు చేసిన రాజీనామాని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. సో చాలామంది అనుకున్నారు రాజా సింగ్ హిందుత్వ ఐడియాలజీతో పనిచేస్తాడు కాబట్టి ఇక బీజేపీ ఆయన్ని వదులుకోదు, రాజా సింగ్ ఎఫెక్ట్ కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది, సో కాబట్టి రాజా సింగ్ అంత ఈజీగా ఎట్లా వదులుకుంటారు అనే ఒక చర్చ జరిగింది. కొద్ది రోజులు ఇట్లాగే డ్రాగ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఒక 2-3 నెలల తర్వాత రాజా సింగ్ కూడా కొంత మెత్తబడతాడు, అధిష్టానం కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తుంది అన్న చర్చ జరిగింది. కానీ బీజేపీ ఇంత కఠినంగా ఉండడానికి కారణాలేంటి, అసలు భారతీయ జనతా పార్టీ రాజా సింగ్ని ఎందుకు వదులుకున్నది అన్నది విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది అంటున్నారు ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఇట్లా ఎవరికి వాళ్ళుగా డిస్కస్ చేసుకుంటున్నారు. మనం అనలైజ్ చేసే మన పరిధిలో మనం ఏం జరుగుతుందో కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ఒకసారి చూద్దాం. 11/7/2025 జస్ట్ ఇందాకే వచ్చింది. లెటర్ నెంబర్ GS హెడ్ క్వార్టర్ 5/1035 టు టి రాజా సింగ్ లోధ్ ఎమ్మెల్యే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయనకి పంపించినారు. ఏమని? నమస్కార్, దిస్ ఈజ్ రిఫరెన్స్ టు యూ లెటర్ నెంబర్ 1041 డేటెడ్ 30th June 2025 రిటర్న్ టు శ్రీ జి కిషన్ రెడ్డి జీ, ప్రెసిడెంట్ బీజేపీ తెలంగాణ స్టేట్ రిగార్డింగ్ యువర్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ద పార్టీ. ఏ రోజైతే రామచంద్రరావు ఎంపికను వ్యతిరేకిస్తూ రాజా సింగ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేను కూడా నామినేషన్ వేస్తా అని చెప్పడంతో, వాళ్ళు తిరస్కరించడంతో ఆయన డైజెస్ట్ అవ్వక మొత్తానికి రాజీనామా చేసిండు. ఆ రోజున లెటర్ రాసి ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన కిషన్ రెడ్డికి ఇచ్చిండు. కిషన్ రెడ్డి దాన్ని హైకమాండ్కి పంపించిండు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ పార్టీ దాని ప్రకారం హైకమాండ్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మీ లెటర్ని మేము చూసాము. The aforesaid letter has been brought to the notice of Honorable National President Sri Jagat Prakash Nadda ji. The contents mentioned by you are irrelevant and do not match to the functioning ideology and principles of the party. మీ లెటర్ని జయప్రకాష్ నడ్డా గారు చూశారు. మీరు ఏదైతే మెన్షన్ చేశారో, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ లెటర్లో అదంతా కూడా పార్టీకి ఇర్రెలవెంట్గా ఉంది, పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉంది, అందులో కనీసం ప్రిన్సిపల్స్ లేవు, ఫంక్షనింగ్ కూడా సరిగ్గా లేదు, మ్యాచ్ అయితే లేదు మాకు మీకు అని ఇందులో పేర్కొనడం జరిగింది. యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ది హానరబుల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, ఐ డూ కన్వే దట్ యువర్ రెసిగ్నేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అరుణ్ సింగ్, నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్. సో దీంతో రాజా సింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని పార్టీ డిసైడ్ అయింది. సో దెన్ వాట్ నెక్స్ట్? రాజా సింగ్ ఏం చేయబోతున్నారు అన్నది చర్చ. అయితే రాజా సింగ్ గతంలో రాసిన లెటర్ ఏంది అంటే, రాజా సింగ్ కేవలం ఈ యొక్క ఓన్లీ ఆ రోజున 30వ తారీఖు రామచంద్రరావు ఎంపికను వ్యతిరేకిస్తూ మాత్రమే మాట్లాడిన దానికే పార్టీ ఇంత సీరియస్ అయిందంటే కాదు. అంతకుముందు కిషన్ రెడ్డిని అసలు దుమ్మెత్తిపోసిండు, కుమ్మి అవతల పడేసిండు కిషన్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే. ఆయనని మేకప్ మెన్ అన్నాడు, ఆయనని పాత ఇనుప సామాన్లు అమ్ముకునేటోళ్ళని అనేలాగా, పాత సామాను ఎక్కువైపోయింది పార్టీలో అనేలాగా చాలా కమెంట్స్ చేసిండు. సో ఇవన్నీ ఒకటి క్యాల్కులేట్ అయినాయి. కిషన్ రెడ్డిది తెలుసు కదా మనకి, కిషన్ రెడ్డి చాలా సైలెంట్గా ఉండి పనిగాని చేస్తుంటాడు. ఇప్పుడు ఈటల రాజేంద్ర, రామచంద్రరావు, ఈటల రాజేంద్ర ఇంకోరన్న చర్చ జరిగినప్పుడు ఈటలు వస్తే పార్టీలో మనదంతా కొంచెం ఇబ్బంది అవుతుంది మనందరికీ, రేపొద్దున ఆయన లీడర్ అయితే మనకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఆయన నెమ్మదిగా సైడ్ చేసి రామచంద్రరావుని ఎట్లాగైతే చాలా సైలెంట్గా పెట్టారో అందరూ కలిసి, ఈ విషయంలో కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఎట్లా? వై కిషన్ రెడ్డి అంత పవర్ఫుల్ ఎట్లా? మొత్తం పార్టీకి సంబంధించిన, ముఖ్యంగా ఫండింగ్కి సంబంధించిన, ముఖ్యంగా
కొంతమంది కార్పొరేట్లకు సంబంధించిన కార్పొరేట్లు అంటే కార్పొరేటర్లు కాదు, కార్పొరేట్ వ్యవస్థ పెట్టుబడిదారులకు సంబంధించిన వ్యవస్థలు చూసేది కిషన్ రెడ్డి. ఏ కార్పొరేట్తో మాట్లాడాలన్నా, ఏ పెట్టుబడిదారుతో మాట్లాడినా కిషన్ రెడ్డి ఈజ్ అ కింగ్ పిన్. ఆయనే మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తాడు. సో అట్లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ఎందుకు వదులుకుంటుంది? రాజాసింగ్ ఆయన మీదే ఆరోపణ చేస్తే పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది? సో ఇవన్నీ ఒకదాని ఇంకొకటి క్యాల్కులేట్ అయినాయి, ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చినాయి. అండ్ దట్టు ఇంకొకటి రాజాసింగ్ చేసిన ప్రధానమైన ఇది ఏంటి అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఐడియాలజీతో పనిచేస్తున్నది. రాజాసింగ్ అంతకంటే దారుణమైన భయంకరమైన హిందూ ఐడియాలజీతో ఆయన పనిచేస్తున్నాడు. మరి ఇద్దరు దగ్గరగా ఉండాలి కదా, రాజాసింగ్ని వాడుకోవాలి కదా బీజేపీ. ఎట్లా ఇది చేస్తుంది? కూర్చొని మాట్లాడాలి కదా. రాజాసింగ్ హిందుత్వ ఐడియాలజీ బీజేపీ హిందుత్వ ఐడియాలజీకి మ్యాచ్ అవుతలేదు. రాజాసింగ్ ఏమో ప్యూర్ హిందుత్వ ఐడియాలజీ. రాజాసింగ్ ఎలక్షన్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అనేది పట్టించుకోడు. రాజాసింగ్ ఆడేది గేమ్ కాదు, రాజాసింగ్ ఆడేది ప్యూర్ హిందుత్వ ఐడియాలజీ. కానీ భారతీయ జనతా పార్టీ చేసేది, అది ఏ పార్టీ అయినా, ఏ ఐడియాలజీ అయినా, వాళ్ళు ఆడేది గేమ్, పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్లో ఒకసారి వాదం బలంగా వినిపిస్తారు, ఒకసారి వాదం తగ్గుతుంది, ఇంకొకసారి ఆ వాదానికి వ్యతిరేకులైన వాళ్ళని కూడా కొంత వాళ్ళని కొంచెం అప్రైజ్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హజ్ యాత్రకి నిధుల విడుదల కావచ్చు, నాగాలాండ్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ కొంత పార్టీ అవతలి వర్గానికి కొన్ని రకాల స్కీమ్స్ కావచ్చు, ఇట్లాంటివి రాజాసింగ్కి నచ్చవు. ఎలక్షన్స్ ఏమున్నా మన ఐడియాలజీ మనదే అనే లైన్లో ఉంటుంది. కానీ బీజేపీ ఆడేది గేమ్. ఈ గేమ్కి ఆయన ఐడియాలజీకి ఏడ సెట్ అవుతుంది? సరిపోదు. భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని వాడుకుంటుంది. కానీ రాజాసింగ్ గేమ్లో భాగంగానే ఆయన ఆడాలి తప్ప, ఈ గేమ్లో భాగంగానే ఆయన గేమ్ ఆడాలి. వీళ్ళు చెప్పినట్టుగా నాది సపరేటు, మీరెవరంతా అని అనుకుంటే కుదరదు. పోనీ ఇక్కడ రాజాసింగ్ ఏమైనా గొప్పగా ఏమైనా సాధించబోతున్నాడు అంటే నథింగ్. అది కూడా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఆయన తన వాదాన్ని బలంగా వినిపించగలుగుతాడేమో, ఇంకా ఫ్రీగా మాట్లాడగలుగుతాడేమో. కానీ రేపొద్దున పొలిటికల్గా ఒక పార్టీ ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా సరే, ఈ ఎమోషన్తో ఈ సానుభూతితో ఏమైనా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే గెలవచ్చేమో. కానీ ఫర్దర్గా ఆయన పొలిటికల్ ఫ్యూచరు వితౌట్ పార్టీ, వితౌట్ బీజేపీ అంత ఈజీ కాదు. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక సిస్టమ్. ఆ సిస్టంలో మోదీ వేవనో ఇంకోటనో అన్నీ యాడ్ అవుతుంటే ఎలక్షన్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. సో రాజాసింగ్ తన ఐడియాలజీతో తన ముందుకెళ్తున్నాడు, తన ఫంక్షనింగ్తో తన ముందుకెళ్తున్నాడు. బీజేపీ తన ఐడియాలజీ ఉన్న తన ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే ఎలక్షన్స్లో గెలవడానికి వాళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఆ ఎత్తుగడల్లో భాగంగా నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలా, ఇది కరెక్ట్ కాదనంటే కుదరదు. సో అట్లా పార్టీకి పొసగట్లే. ఈయన వీళ్ళు ఒక దగ్గర కొంత ఓవర్కమ్ అయ్యో లేకపోతే ఇంకో రకమైన వ్యవహారం నడిపించినప్పుడు అది ఆయనకు నచ్చినప్పుడు ఆయన సైలెంట్గా ఉండాలి. నచ్చకుండా పార్టీని లైన్ దాటి ఆయన మాట్లాడేసరికి వీళ్ళకి కోపం వస్తున్నది. ఇది ఎప్పటికైనా ఇబ్బంది అనుకున్నది భారతీయ జనతా పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ అంటే ఆయన చేసిన రాజీనామాని ఆమోదించేసింది. గతంలో కూడా ఒక కేసులో ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ, గతంలో కూడా. సో ఇది వ్యవహారము. అయితే 30వ తారీఖున రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఆయనకి ఎట్లిస్తారని ఆనాడు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిండు. అందులో ఏముంది, ఎవరికి రాసిన లెటర్? ఇదే. ఇప్పుడు ఇదే లెటర్ని కోడ్ చేసిరు అనమాట. సీరియల్ నెంబర్ 1041 36/2025 రాసిన లెటరే 1041 లెటర్ నెంబర్. ఇదే లెటర్ని కోడ్ చేస్తూ పార్టీ హైకమాండ్ ఆయన మీద సస్పెన్షన్ వేటేసింది. అందులో మీరు ఫంక్షనింగ్ లేదు, పార్టీ ఐడియాలజీ లేదు, ప్రిన్సిపల్స్ ఏం లేవని. ఏమన్నాడినా, విత్ హెవీ హార్ట్ a resignation that reflects the pain of lakhs of కార్యకర్తాస్. నమస్తే. I write this letter with a heavy heart and deep concern. As per media reports, Sri Ramchandra Rao is set to be appointed as the new BJP state president for Telangana. This decision has come as a shock and disappointment, not just to me, but to lakhs of కార్యకర్తాస్, leaders and voters who have stood by the party through every high and low. అప్ అండ్ డౌన్స్లో ఉన్న పార్టీ కార్యకర్తలందరికీ ఇది మింగుడు పడని అంశమని ఆయన లెటర్ రాసుకుంటూ వచ్చిండు. సో ఫర్దర్గా ఆయన రెసిగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెసిగ్నేషన్లో ఆయన ఇచ్చిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, మీకు నేను రెసిగ్నేషన్ ఇచ్చేసిన, కానీ నేను భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది,
మరి పార్టీ బీఫామ్ మీద గెలిచినప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యేని, నేను బీజేపీ ఎమ్మెల్యేని అయినప్పుడు మీరు ఇమీడియట్గా నా పార్టీ శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని స్పీకర్ని కోరండి అని కూడా ఈ లెటర్లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఒక్కసారి, ఎక్కడ ఉంటుంది ఇదే ఈ లైన్ ఇంకొక దాంట్లో ఉంటుంది. సో ఆయన ప్రెస్ మీట్లో చెప్పినట్టున్నాడు ఆ మాట. ఇక్కడ చూడండి, విత్ గ్రేట్ సాడ్నెస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ శ్రీ కిషన్ రెడ్డి జీ, నేను రిక్వెస్ట్ చేస్తున్న కిషన్ రెడ్డి గారు, టు కైండ్లీ ఇన్ఫార్మ్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్పీకర్కి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి ఏమని, దట్ టి రాజా సింగ్ ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ ది బీజేపీ. అంటే నా మీద అనర్హత వేటు వేసేయమని చెప్పండి అని కిషన్ రెడ్డికి చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిన ఘట్టం అదే. మరి ఆయనని ఇండిపెండెంట్గా ఇప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆయన సభ్యత్వాన్ని తీసేయండి అని అంటే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే, లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా కొనసాగుతాడు. మరి ఇప్పుడు నేను ఏ కారణం చేతను కారణం ఏమి చూపకుండా నేను నా అసెంబ్లీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని గనక రాజాసింగే స్పీకర్కి లెటర్ రాస్తే ఆయన సభ్యత్వం రద్దయిపోయి బై ఎలక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది 6 నెలల లోపుగా. కిషన్ రెడ్డి కూడా ఒకవేళ ఇన్ఫార్మ్ చేసి అనర్హత వేటు వేయండి, ఈయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అని అంటే అట్లా కూడా వేటు పడే అవకాశం ఉండొచ్చు. సో మరి ఆ దిశగా నిర్ణయాలు కానీ యాక్షన్ కానీ తీసుకోవడానికి ముందుకెళ్తారా అన్నది చూడాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఒక్కసారి రాజాసింగ్ అయితే ఇంతవరకు ఎక్కడ రెస్పాండ్ అయినట్టయితే కనబడతలేదు. సో ఇది రాజాసింగ్ సంబంధించిన రెసిగ్నేషన్ని భారతీయ జనతా పార్టీ ఆమోదించింది. చూడాలి మరి ఏం జరుగుతున్నది. మరి ఆయన కొంత ఆవేశం ఇవన్నీ ఇదైపోయి రేపొద్దున ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు స్పీకర్ పదవి కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది చూడాలి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే రాజాసింగ్ శివసేనలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఆల్టర్నేట్ ఏంది? ఇప్పుడు రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయండి. ఒకటి బీజేపీ వద్దు పొమ్మన్నది, నెక్స్ట్ కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్. నెక్స్ట్ బీఆర్ఎస్, ఎక్కడ కూడా ఆయనకు పొసగదు ఇందులో. అందుకే చాలామంది ఏమంటున్నారంటే శివసేనలోకి వెళ్ళే అవకాశం ఉందన్నది ఒక చర్చ చాలామంది చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. శివసేన 2గా విడిపోయింది. ఒకటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రెండోది ఏక్నాథ్ షిండే శివసేన. ఇప్పుడు ఈ 2 శివసేనల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇండియా కూటమితో ఉన్నది, అంటే కాంగ్రెస్ కూటమితో రాహుల్ గాంధీతో కలిసి ఉన్నారు. ఇంట్లోకి పోతాడా? అవకాశం ఉంటుందా? అంత ఈజీనా? ఇది కూడా కష్టమే. షిండే శివసేన భారతీయ జనతా పార్టీతో ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని సస్పెండ్ చేసింది. మరి అందులోకి ఎట్లా పోతారు? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? బీజేపీ ఎట్లా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తుంది? ఇంపాసిబుల్. సో ఈ శివసేన అన్నది కూడా అంత ఈజీ కాదు. చాలామంది అంటున్నారు శివసేన రాష్ట్రంలో ఆయన అధ్యక్షుడు అవుతాడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడు, ఆయన ముందుకు తీసుకెళ్తాడు అని. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇంకొంత డెప్త్గా ఆలోచించి ఖచ్చితంగా రాజాసింగ్ రాబోయే రోజుల్లో గేమ్ ప్లేయర్ కాబట్టి, భారతీయ జనతా పార్టీ అట్లా భావిస్తున్నది కాబట్టి వీళ్ళు ఓట్ పోలరైజేషన్ కోసం హిందుత్వ ఐడియాలజీని ఇంకా బలంగా ఆ లైన్ తీసుకోవడం కోసం రాజాసింగ్తోనే ఒక హిందూ పార్టీ పెట్టించి భవిష్యత్తులో బీజేపీ రాజాసింగ్తో పొత్తు పెట్టుకుంటుందేమో అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇది ఈ స్థాయిలో అంత ఈజీ కాదు. అది అంత ఈజీ కాదు. రాజాసింగ్ అంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడగట్టి పార్టీ ఏదో చేసి ఇంకోటి ఏదో చేసి అంత గేమ్ చేంజర్ అని కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటుందని అయితే నేను అనుకుంటలేను. సో ఓవరాల్గా ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా అనిపించినాయి, కాంట్రవర్సీ అనిపించినాయి. సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళే దగ్గర కొంత ఇబ్బందికరంగా బీజేపీకి అనిపించి ఆయనని సస్పెండ్ చేసింది. అండ్ దట్టు ఇక్కడున్న ఎవరైతే కిషన్ రెడ్డి వీళ్ళందరూ లీడర్లు ఎవరెవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో సీనియర్లు అంతా, పెద్దోళ్ళు అంటే సీనియర్లు, వాళ్ళందరూ కలిసి ఆ హైకమాండ్ షోలో ఏదో గట్టిగా ఊది ఆయనని పార్టీ నుంచి తీసేసేలాగా ప్లాన్ చేసి ఉండాలి. ఏదో ఒకటి జరిగింది మొత్తానికి. సో మొత్తానికి దీనికైతే ఒక ఎండ్ కార్డు పడింది. ఈ పార్టీ నుంచి బయటికి పంపించే పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరి అసెంబ్లీ సభ్యత్వం ఉంటుందా?
మరి ఆయన సొంతంగా ఏమైనా రాజీనామా చేస్తాడా అన్నది చూడాలి. ఆయన ఇక్కడ లేడంటున్నారు, బయటికి ఎక్కడ వెళ్ళారని చెప్తా ఉన్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటాడు అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.